అద్భుతమైన ప్రదర్శన. ఈ ప్రదర్శన ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంది.
నాట్య గురువులైన శ్రీమతి రేణుకా ప్రభాకరన్ గారి శిష్య బృందాన్ని అందరినీ కూడా ఇక్కడ వేదిక మీదకు రావాలని ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ కూడా మొమెంటో ప్రజెంటేషన్ జరగబోతుంది. ఇప్పుడు పిల్లలకి మెమెంటోస్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని మీ చప్పట్లతో వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదట దేవిక నాట్య గురువులైన రేణుకా ప్రభాకర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మ్యామ్. పిల్లలందరికీ కూడా మెమెంటోస్ని అందించవలసిందిగా మేడంని కోరుతున్నాం. అలాగే శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ అయిన ఆ ఫౌండర్ గారు అయిన పల్లెంశెట్టి సురేష్ గారిని కూడా పిల్లలందరికీ మెమెంటోస్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదట దేవిక. పిల్లలందరినీ కూడా ఒక్కసారి మీ చప్పట్లతో ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. తదుపరి చిన్నారి రిధిమ. తదుపరి చిన్నారి దీపిక. చిన్నారి దీక్షిత. తదుపరి చిన్నారి జాగృతి. తదుపరి చిన్నారి మేధ. గౌరవనీయులైన డాక్టర్ బాలు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, పిల్లలందరికీ మెమెంటోస్ ఇచ్చి మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. తదుపరి చిన్నారి మేధ. తదుపరి చిన్నారి రిషిక. చిన్నారి పల్లవి. తదుపరి మనస్వి. చిన్నారి మేఘన. తదుపరి చిన్నారి జాహ్నవి. చిన్నారి అశ్విత. కుమారి మాధురి. ఒకసారి అందరు కూడా మీ చప్పట్లతో పిల్లల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. నాట్య గురువులైన శ్రీమతి రేణుకా ప్రభాకర్ గారికి ఇప్పుడు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ చిన్నారులందరూ కూడా చాలా చక్కగా అష్టలక్ష్మి స్తోత్రాన్ని గ్రూప్ పర్ఫార్మెన్స్ చేశారు. పొద్దున చాలా అద్భుతంగా ఉంది. సాక్షాత్తు అష్టలక్ష్మిలే దిగి వచ్చారా అన్నంత గొప్పగా చేశారు. ఒకసారి ఆ గురువు గారికి మరియు ఆ శిష్యులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. చాలా దూరం నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ఇలాగే ఎంతోమంది శిష్యులని వారి జీవితాలను తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Ma'am, I kindly request you to deliver your speech. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మహాలక్ష్మీదేవికి నమస్కారాలు. అలాగే ఇక్కడ వచ్చిన అతిథులకి, ఆర్గనైజర్స్కి, యాంకర్కి, వెనకాలండి చాలా సపోర్ట్ చేసిన అందరికీ, పేరెంట్స్కి పేరు పేరు తరపున నా నమస్కారాలు. అయితే ఒక్క మాట అండి, మేము ప్రతి ఇయర్ వస్తాం సార్ చేసేదానికి. ఆయనకి ఏడాదికి 2 సార్లు చేస్తారు. ఒకటి శ్రీశైలం, ఒకటి ఇట్లా అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్. అంటే ఇప్పుడు మాకు ఎట్లా అయిపోయిందంటే ఆయనతో అనుబంధము, ఇంటికి ఆడపడుచుని పిలుస్తారు కదా, ఏడాదికి ఒక్కసారి పిలుస్తారు, కుదిరినప్పుడు ఏ రాఖీ పండుగకో. ఈయన మమ్మల్ని 2 సార్లు పిలుస్తారు, 2 సార్లు చక్కని ఆతిథ్యం ఇస్తారు మాకు. నిజంగానే అంటే నాకైతే ఓన్ బ్రదర్స్ లేరు. ఐ ఫీల్ హీఈస్ లైక్ ఏ బ్రదర్ టు మీ. అండ్ పేరెంట్స్ని కానీ అందరినీ, అంటే చాలా ప్రోగ్రామ్స్కి వెళ్తాము, రిసీవింగ్ అనేది ముఖ్యం. ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు మన ఇంటికి కూడా ఎవరైనా వస్తే మనం రండి కూర్చోండి అంటే ఇంకొకసారి మన ఇంటికి వస్తారు. మనం చూసి ఏదో నెగ్లెక్ట్ చేసి ఫోన్లు చూసుకుంటుంటే ఇంకొకసారి ఎవరు ఇష్టపడరు రావడానికి కదా, ఉన్నమాటే అది. అలాగే ఈయన పేరున పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ తిన్నారా అంటారు, అన్నీ పేరున పలకరిస్తారు. కాబట్టి ఆ ఆప్యాయతే మమ్మల్ని ఇంత దూరం లాక్కొస్తుంటుంది. ఆయన ఎక్కడ ప్రోగ్రామ్ అయినా మేము కంపల్సరీ వెళ్తాం. దడ్డు ఫస్ట్ మా పర్ఫార్మెన్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఈసారి మిస్ అయ్యి సెకండ్ డే వచ్చాం మేము. సో అంటే ఆర్గనైజింగ్ అంత ఈజీ కాదండి. ఇప్పుడు డాన్స్ గురువులకి మనకు కూడా తెలుసు, ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలంటేనే చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది ఆయన ఉన్న ప్లేస్ని వదిలిపెట్టి వేరే చోటుకొచ్చి పర్మిషన్స్ తీసుకుని, ఈ సెట్టింగ్స్ అంతా ఏముండవు ఇక్కడ. ఈ సెట్టింగ్స్ అంతా ఏసీ ప్లస్ బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టాలని రూల్ ఏం లేదు. ఆయన అందులో పెట్టలే, మేము మీకు అవన్నీ ఇస్తాము అవన్నీ ఏం పెట్టలేదు ఆయన. బట్ ఆయనంతటా ఆయన వచ్చిన వాళ్ళు కడుపు నిండా ఉండాలి అన్న ఒక తపనతోటి, నిజంగానే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి. ఒక 10 మంది వస్తేనే మనకి కొంచెం అటు ఇటు అవుతుంది. అందరినీ అడుగుతారు తృప్తిగా తిన్నారా లేదా అని పేరున కనుక్కుంటారు. సో ఆర్గనైజర్స్లో అందరిలో చూస్తాము, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ లక్షణం నేను ఆయనలో చూస్తున్నది. సో ఎవ్రీ ఇయర్ మిగిలిన గురువులందరికీ కూడా చెప్తున్నాను, చక్కగా వచ్చి ఇలాంటి ప్లేసెస్లో మనం విడిగా అయితే ఇంత ప్రయత్నం చేసి రాలేం మనం. అంటే ఇప్పుడు టెంపుల్స్లో మేము హోల్ ఇండియా ఇచ్చాము, చిదంబరం కానీ బద్రీనాథ్ అన్ని చోట్ల ఇచ్చాము. కాకపోతే అక్కడ కొన్ని మనం వ్యయప్రయాసాలు ఎదుర్కోవాలి. ఇప్పుడు అవన్నీ సురేష్ గారు ఎదుర్కొని మనకి చక్కటి స్టేజ్ ఇస్తున్నారు, మనకి మన పిల్లలకి. సో ఇంకొకసారి ఆయనకి చప్పట్లతోటి మన కృతజ్ఞతలు తెలుపుకుందాము. థ్యాంక్ యూ అండి. క్షమించాలి, ఈ స్టేజ్ని ఒక చిన్న మంచి కార్యక్రమానికి నేను ఆయన పర్మిషన్ తోటి వాడుకుంటున్నాను. ఇదేంటి అంటే కూచిపూడి డాన్స్ మీద వర్క్ బుక్. అంటే ఇన్ని రోజులు సబ్జెక్ట్స్లో ఉంది మనకి వర్క్ బుక్, డాన్స్ పైన వర్క్ బుక్ లేదు. వర్క్ బుక్ అంటే పిల్లల ఇంటరాక్షన్ తోటి అనమాట. దట్టు మన ఎగ్జామ్స్కి పనికొచ్చేటట్టు ఇంగ్లీష్ అండ్ తెలుగులో చేసాము. సో మీరు ఎవరికన్నా కావాలి అని అంటే నా నెంబర్ సార్ యూట్యూబ్లో పెడతారు. ఇవే కాకుండా ఫ్లాష్ కార్డ్స్ అంటారు, ఐడియా ఉందా? ఎవరికి ఐడియా ఉంది ఒకసారి చేయెత్తుతారా? సారీ ఏమనుకోవద్దు. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటంటే ముందు ఒక చిన్న కార్డు ఉంటుంది, ఆ కార్డు మీద ఫర్ ఎగ్జాంపుల్ నవరసాలు అనుకోండి, ఫస్ట్ హాస్యం ఉంటుంది, అంటే ఒక అమ్మాయి నవ్వుతున్న బొమ్మ. దాని వెనకాల తిప్పంగానే దాని పాయింట్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇన్ టెక్నికల్ టర్మ్స్ మనం డాన్స్ టర్మ్స్లో ఏం వాడతామో అలాగా అది ఏ సందర్భంలో వస్తుంది, దాన్ని ఎలా చూపించాలి. అంటే ఇప్పుడు నవ్వడం పలు రకాలు చూపిస్తాం కదా, అది క్యారెక్టర్ వైజ్ ఉంటుంది అనమాట. పగలబడి నవ్వుతారు కొంతమంది, చిన్నగా నవ్వుతారు కొంతమంది, ఆ భేదాలన్నీ దాని వెనకాల ఉంటాయి. అలాగే ఇంకేమంటారు, భేదాలు అందరికీ తెలుసా స్టూడెంట్స్? రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరికి శిరో దృష్టి గ్రీవా భ్రూ భేదాలు తెలుసు? హెడ్ మూమెంట్స్, ఐస్ చెప్తాం కదా మనం, టీచర్స్ చెప్తాం కదా, ఆ భేదాలన్నీ కొన్ని కార్డ్స్ అనమాట. అంటే ఫస్ట్ హెడ్ మూమెంట్ అనుకోండి, హెడ్ ఉంటుంది, ఇది నార్మల్ ఉంటే సమశిరస్సు, దాని వెనకాలే దాని డెఫినిషన్, దాన్ని ఎందుకు యూజ్ చేయాలి. అలాగే పైకెత్తితే ఉద్వాహితం అంటారు. అంటే ఇవన్నీ డాన్స్లో మనం యూజ్ చేస్తాం, డాన్స్ చేసేటప్పుడు. ఆ ఉద్వాహితం అన్నప్పుడు శిరస్సు పైకెత్తుతాం, ఆ పైకెత్తిన పిక్చర్ ఉంటుంది, దాని వెనకాల
ఏ టైంలో మనం అలా ఎత్తుతాము, ఎప్పుడు చూపిస్తాము అలా. అంటే ఏంటంటే జస్ట్ ఒక గో త్రూ రివిజన్ లాగా అయిపోతుంది. టీచర్స్ కూడా ఏంటంటే కొంచెం కలర్ఫుల్ పిక్చర్స్ చూపిస్తే పిల్లలు తొందరగా దానికి అట్రాక్ట్ అవుతారు. సో నా మోటో ఒక్కటే, పిల్లల్ని థియరీ వైపు కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశం. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వాటికి పంపిస్తుంటే ప్రాక్టికల్ చేసేస్తారు, థియరీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఎక్కడదిరా బాబు అన్నట్టు చదువుతారు మోస్ట్లీ, ఎవరైనా మా పిల్లలైనా అంతే. సో అది నాకు ఒక కొత్త థాట్ వచ్చి ఈ విధంగా చేశాను. సో ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా చూపిస్తున్నాము. సార్ కూడా తీసుకున్నారు అది ఆ బుక్ గురించి, ఆ ఫ్లాష్ కార్డ్స్ గురించి. మాదిరి చూపిస్తానని చెప్పు మేడం, చూపిస్తారు. మామి ఇప్పుడు బుక్ చూపిస్తారు. అంటే ఫస్ట్ ఏం చేసామంటే 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, వీటిని మనం మామూలు టర్మ్స్లో డాన్స్లో వాడకూడదు. ఇప్పుడు దీన్ని ఏమంటాము, బొటనవేలు అనేస్తారు, కాదు అంగుష్టము అని చెప్పాలి. సో దిస్ ఈజ్ ఇండెక్స్ ఫింగర్, దీనిని ఏమనాలి, తర్జని అనాలి. సో ఈ వర్డ్స్ పిల్లలకి కొంచెం డిఫికల్ట్. సో వాటికి కూడా ఏం చేసామంటే ఇట్లా ఫింగర్స్ బొమ్మ వేసి వాటి నేమ్స్ రాసి, మళ్ళీ వాళ్ళ ఇంటరాక్షన్ ఏంటంటే అందులో 2-3 ఫింగర్స్ నేమ్స్ ఇచ్చి వాటికి కలర్స్ చేయమన్నాం. సో ఇంకప్పటికి వాళ్ళకి పక్కా గుర్తుండిపోతుంది అనమాట. అలాగే ఇలా నాట్యోత్పత్తి స్టోరీ ఎంతమందికి తెలుసు, డాన్స్ ఎట్లా స్టార్ట్ అయింది తెలుసా? చెయ్యొద్దు గట్టిగా, ఎందుకు? ఆ డాన్స్లో ఇక్కడ స్టోరీ ఇచ్చి వెనకాల క్వశ్చన్స్ ఇచ్చామన్నమాట. అసలు ఎవరు అడిగారు, ఎందుకు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి డాన్స్ క్రియేట్ చేయమన్నారు, బ్రహ్మ అప్పుడు ఎందులోంచి డాన్స్ చేశాడు అంటే 4 వేదాల్లోంచి తీసుకున్నాడు. సో ఈ ఆన్సర్స్ సమ్మరీ అంతా చూసుకుంటే వాళ్ళకి ఆ స్టోరీ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది, ఇంకా వాళ్ళకి డౌట్స్ ఏముండవు. అలాగే మధ్య మధ్యలో వాళ్ళని కొంచెం ఆడించడానికి ఇప్పుడు ఈ పిక్లో అమ్మాయి గజ్జలు ఎక్కడున్నాయి కనుక్కోండి అని ఒక పిక్ ఇచ్చామన్నమాట. అమ్మాయి రెడీ అయిపోయింది అంతా డాన్స్ ప్రోగ్రామ్కి, గజ్జలు ఎత్తుక్కుంటోంది, హెల్ప్ చేయండి అని. వాళ్ళ గజ్జల్ని రౌండ్ ఆఫ్ చేయాలి వాళ్ళు. అలా కొంచెం ప్లేవే మెథడ్లో ఇలాంటి బుక్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే సార్ నన్న కాంటాక్ట్ చేయండి, నన్నన్నా చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అమూల్య మేడం. అమూల్య గారి శిష్య బృందాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ పిల్లలందరినీ కూడా ఇక్కడ స్టేజ్ దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. దయచేసి పిల్లలందరూ కూడా లైన్గా నిలబడి మీ మెమెంటోస్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే నాట్య గురువులైన అమూల్య గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పిల్లలందరికీ కూడా మెమెంటోస్ని సత్కరించవలసిందిగా నాట్య గురువులైన రేణుకా ప్రభాకర్ గారిని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా రాబోతున్న చిన్నారి అక్షర. అందరూ కూడా మీ కరతాళ ధ్వనితో పిల్లల్ని ఆహ్వానించండి, ఆశీర్వదించండి. తదుపరి చిన్నారి జ్ఞానిక. మా జ్ఞానికకి ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అందరు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. మా చిన్ని పాప. తదుపరి చిన్నారి రిత్విక. తదుపరి చిన్నారి రిత్విక. చిన్నారి సాహితి. అందరు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. చిన్నారి సాహితి. భవిష్య.
తదుపరి చిన్నారి చేతన. పిల్లలందరూ కూడా చాలా చక్కగా నాట్యం చేశారు. వారిని ఎంకరేజ్ చేయడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు, గట్టిగా కొట్టచ్చు చప్పట్లు. పిల్లలందరూ అయిపోయేదాకా కొడుతూనే ఉండండి. తదుపరి చిన్నారి లక్ష్మీ రిషిత. తదుపరి చిన్నారి ఆరాధ్య. తదుపరి చిన్నారి ఆకాంక్ష. ఈ వయసులో పిల్లలకి అడుగులు కూడా తడబడుతూ ఉంటాయి, అలాంటిది ఇంత చక్కగా రెడీ అయ్యి ఎంతో చక్కగా నాట్యం చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లలందరికీ కూడా. తదుపరి చిన్నారి గాయత్రి. చిన్నారి మౌనిక. తదుపరి చిన్నారి శ్రావ్య. తదుపరి చిన్నారి మోక్ష. చిన్నారి సాహితి. తదుపరి చిన్నారి దేవజ్ఞ. ఈ చిన్నారులందరూ కూడా చాలా గొప్పగా తమ నాట్య ప్రదర్శనను ఇక్కడ ప్రదర్శించారు. ఇంత గొప్పగా నాట్యం చేయడానికి ఖచ్చితంగా గురువులు కారణమై ఉంటారు, కాబట్టి వారి యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు అమూల్య గారికి కూడా సత్కరించవలసిందిగా రేణుకా ప్రభాకర్ గారిని కోరుకుంటున్నాను. ప్లీజ్ మ్యామ్. అలాగే పల్లెంశెట్టి సురేష్ గారిని కూడా ఈ సత్కారంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి గురువు గారైన అమూల్య గారికి అందరు కూడా గట్టిగా చప్పట్లు. పిల్లలందరూ చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు చాలా కృతజ్ఞతలు మేడం.
శ్రీ శక్తి అమ్మ వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సాయి నాట్యాంజలి ఫైనాన్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సెకండ్ నేషనల్ లెవెల్ 7 హిల్స్ డాన్స్ ఫెస్టివల్ ఇంత ఘనంగా జరుగుతోందంటే దాని వెనుక వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాలంటీర్స్కి ఇప్పుడు మనం సత్కరిద్దాం. ఒకసారి అందరినీ పేరు పేరున స్టేజ్ మీదకి పిలుస్తాను. వారికి సత్కరించవలసిందిగా రేణుకా ప్రభాకర్ గారిని కోరుతున్నాను. అలాగే మా సురేష్ గారిని కూడా కోరుతున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యామ్. శ్రీ సత్యనారాయణ రెడ్డి గారిని స్టేజ్ వద్దకు ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. కుమారి మౌనిక గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం. ఈ అమ్మాయి చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తుంది. పిల్లల పేర్లు తీసుకోవడం, వాటన్నింటినీ టైప్ చేయడం, ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ జరిగితేనే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మాయి చాలా కష్టపడి రాత్రి పగలు కష్టపడుతుంది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ చేయడం కోసం. ఒకసారి మౌనికకు మనం అందరం కూడా చప్పట్లు గట్టిగా. థ్యాంక్ యూ మౌనిక. ఎన్నిసార్లు ఎన్ని డౌట్లు అడిగినా విసుక్కోకుండా చాలా చక్కగా చెప్తుంది ఈ అమ్మాయి. థ్యాంక్ యూ మౌనిక. థ్యాంక్ యూ మౌనిక. తదుపరి కె పద్మావతి గారిని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ మ్యామ్. వీరు కూడా బ్యాక్ స్టేజ్ నుండి మనకి చాలా చాలా అద్భుతమైన హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి వీరికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. తర్వాత చిన్నారి మానస. వీళ్ళందరూ ఫ్యామిలీగా ఈ శ్రీ సాయి నాట్యాంజలి కోసం చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. వీరందరికీ కూడా ఆ శ్రీనివాసుని కటాక్షాలు ఎప్పుడు కూడా వీళ్ళందరి మీద ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి గట్టిగా మా మానసకి చప్పట్లు. చాలా చక్కగా చిన్నపిల్ల అయినా అటు ఇటు చురుగ్గా తిరుగుతూ అన్ని పనులు చక్కగా చేస్తోంది. అమ్మాయిని చూస్తే మనకి ఇంకా యాక్టివ్నెస్ వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంకా బాగా చేయాలన్న ఒక ఆసక్తి కలుగుతుంది. థ్యాంక్ యూ మానస. ఒకసారి మానసకు అందరు గట్టిగా చెప్పట్లు. గోపాల్ గారిని ఆహ్వానిస్తున్నాను. గోపాల్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ అందరినీ కూడా పేరు పేరున పలకరిస్తూ ఫోన్ చేశారా అని చెప్పి మనకి భోజనం పట్టిస్తూ చాలా అద్భుతంగా బ్యాక్ స్టేజ్లో వర్క్ చేస్తున్నారు వీరందరూ కూడా. వాలంటీర్స్. ఒకసారి వీరికి కూడా గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరి కోసం, ఈ సంస్థ కోసం, ఈ కార్యక్రమం కోసం ఎంతగానో వర్క్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. తదుపరి శ్రీ మల్లికార్జున్ రెడ్డి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. వీరు కూడా బ్యాక్ స్టేజ్ నుంచి చాలా హెల్ప్ చేస్తున్నారు. అన్ని రకరకాలుగా మనకి హెల్ప్ చేస్తున్నారు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వడానికి. ఒకసారి వీరికి కూడా గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సార్. తదుపరి కర్నూలు గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాము. నిన్న పొద్దున్న నుంచి వీళ్ళందరూ కూడా చక్కగా భోజనం వడ్డిస్తూ మనకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు వీళ్ళందరూ కూడా.
అటువైపు రూమ్లో చాలా వేడిగా ఉంది, ఒక్క నిమిషం కూడా నిలబడడానికి అవ్వట్లేదు. కానీ వీరందరూ కూడా ఆ వేడిలో నిలబడి మనందరికీ కూడా భోజనం వడ్డిస్తున్నారు. సో వీరందరూ కూడా ఇంత గొప్పగా మనకి సహాయం చేస్తున్నారు కాబట్టి మనం స్టేజ్ ముందుకు వచ్చి ఇంత చక్కగా పర్ఫామ్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఒకసారి వీరందరికీ కూడా గట్టిగా మీరందరూ చెప్పట్లు. తదుపరి రాకేష్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం జరగడానికి దాదాపుగా 3 నెలల నుంచి కష్టపడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతోందంటే వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు లేనిదే మనం ఇంత గొప్పగా ప్రోగ్రాం చేసుకోలేము. ఒకసారి వీరికి కూడా చెప్పట్లు. తదుపరి మణికంఠ గారిని కూడా స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ బాలు గారిని కూడా మేము స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్, ప్లీజ్. ఒకసారి అందరు కూడా గట్టిగా చెప్పట్లు. డాక్టర్ బాలు గారి శ్రీమతి శిరీష గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వారి కుమార్తెను కూడా. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రాం అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ మనం చూడాలి అని అనుకుంటే మనకి ముఖ్యంగా ఉండేది ఫోటోలు, వీడియోలు మాత్రమే. ఇంత చక్కగా మనందరినీ కూడా కవర్ చేస్తూ చాలా చక్కగా ఫోటోలు తీసిన శ్రీ పివి భాస్కర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. ఈయన నేషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్గా కూడా పేర్కొన్నారు. థ్యాంక్ యూ సార్ మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరిస్తున్నందుకు. మీరు ఫొటోస్, వీడియోస్ తీయకపోతే మేము తిరిగి మళ్ళీ మేము మా పర్ఫార్మెన్సెస్ని చూసుకోలేము. థ్యాంక్ యూ. అందరు ఒక్కసారి కూడా గట్టిగా చెప్పట్లు సార్కి. ఎంతో చక్కగా పిల్లలందరూ నాట్యం చేయడానికి పాటలను ప్లే చేస్తూ పొద్దున్నుంచి రాత్రి వరకు నిర్విరామంగా మన కోసం కష్టపడుతున్నారు. శ్రీ లింబాద్రి గారిని కూడా ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఒకసారి వీరికి గట్టిగా చెప్పట్లు. ఈ లైవ్ ప్రోగ్రామ్ని చాలా చక్కగా వీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వీరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఇప్పుడు ఒక చిన్న విరామం, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ అందరం మనం ఇక్కడ కలుసుకుని తదుపరి నాట్య ప్రదర్శనలను వీక్షిద్దాం. థ్యాంక్ యూ.
శిష్య బృందం, సుమలత గారి శిష్య బృందం. సుమలత గారు is a dedicated and experienced dance teacher who has been passionately teaching for the past 8 years. Through her hard work and commitment, she has guided many students in learning the art of dance with discipline and grace. She founded her own institute, Natya Kusuma, where she nurtures talent and encourages creativity among her students. Known for her professionalism and patience, she creates a supportive learning environment. Alongside her teaching career, she skillfully manages her family responsibilities, balancing both the roles with great care. Her journey is an inspiring example of a dedication, passion, and strength in both personal and professional life. సుమలత గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. వారి శిష్య బృందానికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ యొక్క సందర్భంగా మొట్టమొదట మన ముందుకు రాబోతోంది పర్ణిక. ఓం నమ శివాయ అనే పాటతో చిన్నారిని ఆహ్వానిద్దాం. నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. సారి గా పగ రి స గ ప రి స ని పగ ని సారి రి గా రి స సా ని ప ని పగ రి స ని త త త. ధీం 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 త ధి ధి ధీం త త. ధి ధి. త త ధి ధి తుం తుం నం నం త త ధి ధి తుం తుం నం నం త త ధి 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 తుం 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 నం 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 త త ధి 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 తుం 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 నం 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 తం తరి తక జును ధీం తరి తక జును తరి కిట తక తాం తరి కిట తక తాం తరి కిట తక త త త. ధీం 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 త ధి ధి ధీం త త. ధి ధి. త త ధి ధి తుం తుం నం నం త త ధి ధి తుం తుం నం నం త త ధి 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 తుం 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 నం 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 త త ధి 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 తుం 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 నం 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 తం తరి తక జును ధీం తరి తక జును తరి కిట తక తాం తరి కిట తక తాం తరి కిట తక తాం ధీం తుం తరి కిట తక తాం ధీం తుం తరి కిట తక తాం ధీం తుం జును కిట తక తాం ధీం తుం ధిని కిట తక తాం ధీం తరి కిట తక తాం ధీం ధన కిట తక తాం ధీం జును కిట తక తాం ధీం ధిని కిట తక తాం తరి కిట తక ధీం తరి కిట తక తుం తరి కిట తక నం తరి కిట తక
చిన్నారి పర్ణిక ఎంతో చక్కగా ప్రదర్శించింది. తదుపరి రాబోయేది జిషారెడ్డి. పలుకే బంగారమాయన అనే శ్రీ భద్రాచల రామదాసు కీర్తనతో మన ముందుకు వస్తోంది. చిన్నారిని అందరూ కూడా ఆహ్వానిద్దాం. పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి కలలోని నామ స్మరణ మరవ చక్కని స్వామి పలుకే బంగారమాయన కలలోని నామ స్మరణ మరవ చక్కని స్వామి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన ఎంత వేడిన గాని చూతైన దయరాదు ఎంత వేడిన గాని చూతైన దయరాదు పంతముసేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన పంతముసేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన ಶರಣಾಗತ ತ್ರಾಣ ಬಿರುದಾಂಕಿತುಡವುಗಾದ ಶರಣಾಗತ ತ್ರಾಣ ಬಿರುದಾಂಕಿತುಡವುಗಾದ ಕರುಣಿಂಚು ಭದ್ರಾಚಲವರ ರಾಮದಾಸ ಪೋಷ ಪಲುಕೆ ಬಂಗಾರಮಾಯನ ಕರುಣಿಂಚು ಭದ್ರಾಚಲವರ ರಾಮದಾಸ ಪೋಷ ಪಲುಕೆ ಬಂಗಾರಮಾಯನ కోదండపాణి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేమి కలలోని నామస్మరణ మరవచగని స్వామి పలుకే బంగారమాయన కలలోని నామస్మరణ మరవచగని స్వామి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన కోదండపాణి. అద్భుతమైన నాట్యం. రామదాసుల వారు ఎంతో ఆర్తితో రచించిన ఈ పలుకే బంగారమాయన అనే కీర్తనను చాలా చక్కగా ప్రదర్శించింది మన చిన్నారి. తదుపరి రాబోతోంది అక్షయ కృష్ణ.
తను పర్ఫామ్ చేయబోయేది నటేష కౌత్వం. అందరూ కూడా తనని మీ కరతాళ ధ్వనితో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. సురాసుర సన్నుత పాద కిణికిణి జం జం తడవన ముని జన సకల సురాసుర సన్నుత పాద కిణికిణి జం జం దే 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 తకది దేవిత దేవిత తకద దీం తదీం దీం తడవన ముని జన సకల సురాసుర సన్నుత పాద గతి గణ 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 విధి హరి సేవితాం రక్త తాం త త జన 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 నో పురలయ గతి గణ 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 విధి హరి సేవితాం త త తాం త త జన 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 నో పురలయ గతి గణ 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 విధి హరి కిడకిడతకి దిక్కిడకిడతకి తాండవిదంబర దిక్కిడకిడతకి దిక్కిడకిడతకి వ్యాక్రమ శంకర తొక్కిడకిడతకి తొణకిడకిడతకి త్రిశూలధర తక్కిడకిడతకి దిక్కిడకిడతకి తాండవిదంబర దిక్కిడకిడతకి దిక్కిడకిడతకి వ్యాక్రమ శంకర తొక్కిడకిడతకి తొణకిడకిడతకి త్రిశూలధర నంది వాహన నాద యోగ ప్రియ జగడం కిడతక తగదిగుద దిగుదై నంది వాహన నాద యోగ ప్రియ జగడం కిడతకి తట్ట దిక్కుదై జయ 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 శశిర విభూషణ రూప భయంకర డమరుగ హస్త జయ 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 శశిర విభూషణ రూప భయంకర డమరుగ హస్త దివ్య సహస దీక్షిత నాద నటేశ కౌతువ తగ తగ తాం తిగ దిగుదై తాకు దిగుత కీట తొంకిడ కిడ తగ 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 తాం తిగ దిగుదై తాకు దిగుత కీట తొంకిడ కిడ తగ 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 తాం తిగ దిగుదై తాకు దిగుత కీట తొంకిడ కిడ తగ అద్భుతమైన నృత్య ప్రదర్శన చాలా చక్కగా చేసింది అక్షయ్ కృష్ణ. చిన్నారికి అభివందనాలు.
తదుపరి రాబోయేది ఆద్విక భావములోన బాహ్యమనందును అనే అన్నమాచార్య సంకీర్తనతో మన ముందుకు వస్తుంది. చిన్నారిని ఆహ్వానిద్దాం. భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో
మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాని కొలువవో మనసా భావములోన ఆ ఆ అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే ఆ అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందున అన్న సంకీర్తనకు ఈ చిన్నారి చాలా అద్భుతంగా ప్రదర్శించింది. తదుపరి